నిర్వహణ సామర్థ్యం, మేనేజింగ్ ప్రిన్సిపల్స్లో మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? 10 మంది చేత పని చేయించడం అంటే నెత్తి మీద కత్తి పెట్టి పని చేయించడం కాదండి, ఒత్తిడి చేయకుండా ఒప్పించి పని చేయించడం. అది మేనేజింగ్ ఎబిలిటీ. వీళ్ళ ప్రభుత్వ రంగ సంస్థల మాట ఎలా ఉన్నా, బయట సాఫ్ట్వేర్ కంపెనీల్లో పరిస్థితులు ఎలా ఉన్నా, టార్గెట్ టార్గెట్ టార్గెట్. ఇదేదో బ్యాడ్మింటన్ గెట్ లాగా టార్గెట్ ఒకటి వచ్చింది. ఇక్కడ చంపేస్తారు వాడిని పట్టుకొని. తీరా టార్గెట్ అయిపోయేంత ఇంకో టార్గెట్, ఈ జన్మకు తాగుతుంది ఈ టార్గెట్లు. ఒక ప్రోగ్రామ్ ఇవ్వగానే ఇంకో ప్రోగ్రామ్, ఒక సబ్మిట్ చేయగానే ఇంకోటి. ఎన్నిలాగా ఇంత చేస్తే పోనీ ఆ కంపెనీల్లో వాడికి ఉద్యోగం నిలబడుతుందా అంటే, బాగా చేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు. మొత్తం మీద తీసేయడమే ఉద్యోగం. టీమ్ లీడర్ అని ఒకటి పెడతారు. టీమ్ లీడర్ అంటే టీఎల్, తీసేసే లీడరు, అంతకంటే లేదు. తీసేయడం కోసం ఓ మనిషిని పెడతారు, ఎందుకంటే కంపెనీ వాడికి నష్టాలు వచ్చాయి. వాడి లాభమే వాడికి ముఖ్యం. ఇవాళ రకరకాల ట్విట్టర్లు, గూగుల్స్, ఇవన్నీ ప్రైవేటు కంపెనీలన్నీ బ్రహ్మాండంగా నడుపుతున్న వాళ్ళు లక్షల కోట్ల లాభాలు సంపాదించి అంతరిక్ష యాత్రలకి ప్రణాళికలు వేస్తున్నారు. ఇవాళ ఇంట్లో కూర్చుని ఖాళీగా ఒక్కొక్కడు 10 మందిని చేసుకుని 30 మంది పిల్లల్ని కన్నారు. మీరు చరిత్ర లెక్క చూసుకోండి, నేను చెప్పక్కల. ఇక్కడ ఉన్నవాళ్ళే, ఇక్కడంటే ఈ క్యాంపస్ కాదు, నడుపుతున్నవాడు. 10 మంది పెళ్ళాలు, 20 మంది పిల్లలు ఒక్కొక్కడికి. ఎందుకంటే మనమే ఇచ్చాము డబ్బులేని వాళ్ళకి. అమెజాన్ కొరియర్ మీ ఇంటికి వచ్చిందంటే వీళ్ళందరినీ పోషిస్తున్నట్టే లెక్క. మానుకోండి. కొరియర్లో ఏం తేకండి, బజార్కి వెళ్ళి కొనండి, లేదా మానేయండి. మనకి వాళ్ళు ప్రతిదీ ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్. ఓ నొక్కడమే. ఇక్కడ ఇంటికి ఒకడు వచ్చేస్తాడు, ఇక్కడ బెల్ల కొట్టి. ఇదివరకు కూడా పోస్ట్ మ్యాన్ ఎవడో వచ్చి బెల్ల కొట్టి, ఇప్పుడు అరగంటకు ఒకడు కొడుతున్నాడు. ఇక్కడ ఒకడు ఇడ్లీ పట్టుకొస్తాడు, ఆ ఇడ్లీలోకి చట్నీ ఇంకోటి పట్టుకొస్తాడు. కర్మ. ఎందుకంటే వీడికి నచ్చదు. ఇడ్లీ ఒక చోట కావాలి, చట్నీ ఒక చోట కావాలి, దాన్ని కట్టే ఆకు ఇంకో చోట కావాలి. ముగ్గురు వస్తారు వీడికి. కేవలం ఆన్లైన్ ఫుడ్ బిజినెస్. ఇవాళ పత్రికలో చదివి చెబుతున్నానమ్మా, 4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది ఏడాదికి. 4 లక్షల కోట్లు. మన బద్ధకం కారణంగా మనం ఇంట్లో వండుకోలేం. కనీసం ఆ తినేది ఒక హోటల్కి వెళ్ళి తినలేం. ఉండేది ఎవడో, తెచ్చేది ఎవడో, అమ్మేది ఎవడో, తినేది ఎవడో, జబ్బులు ఎవడుకో ఆ డాక్టర్ ఎవడో. నమశివాయ. ఇంకా మేనేజింగ్ ఏమిటి? వాట్ ఈజ్ మేనేజింగ్ అండ్ వాట్ ఈజ్ మేనేజ్డ్? నీ జిహ్వ చాపల్యాన్ని నువ్వు మేనేజ్ చేసుకోలేవు. నువ్వు జీవితాన్ని ఏం మేనేజ్ చేస్తావు? కంపెనీని ఏం మేనేజ్ చేస్తావు? నీ జిహ్వ చాపల్యం మేనేజ్ చేసుకోముద్దు. నువ్వు ఏదో పొద్దున్న 4 ఇడ్లీ తింటే సరిపోయేదానికి ఇన్ని రుచులు ఎందుకండి? ఇంట్లో ఇంత చారు పెట్టుకుందుకు ఎవరికి ఓపిక లేవు, ఇంత అన్నం వండుకుందుకు ఎవరికి ఓపిక లేదు. ఇవాళ భార్య అంటే, భర్త అంటే అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఆర్డర్ పెట్టేవాళ్ళు తయారయ్యారు. ఆర్డర్ పెట్టేవాడు. అర్థంగంటే ఆర్డర్ పెడతారా, అన్నం పెడతారా? నేను ఇటాలియన్ పెట్టుకుంటున్నా, నీకు బ్రిటానియా పెట్టమంటావా? ఇది ఇవాళ. వీడు మళ్ళీ ఇండియన్ పనికిరాదు. నేను ఇటాలియన్ పెట్టుకుంటా, నీకు బ్రిటానియా పెడతా. వీడు బిస్కెట్ తిని బతకాలి. ఆర్డర్లు పెట్టడానికి మనుషులు ఎందుకండి? అన్నం వండి పెట్టాలి. కానీ అది మనం గ్రహించుకోవాలి. మంచిది. మేనేజింగ్ అంటే మన జీవితాన్ని మనమేనా సరే ముందు మన మనస్సుకి మనం ఒత్తిడి లేకుండా నచ్చజెప్పుకోగలగాలి. ఓ మనస్సా, ఇన్ని రకాల రుచులకు అలవాటు పడ్డావు, ఏమైనా బాగుపడ్డావా? అనారోగ్యం వచ్చింది తప్ప ఒక రుచి, ఒక పద్ధతి లేదా అని మన మనస్సుకు మనం నెచ్చి చెప్పుకోగలిగితే, మన చెంప మీద మనమే కొట్టుకోగలిగితే ముందు ఆరోగ్యం బాగుంటుంది. పోనీ హోటల్లోనే తెప్పిద్దాం, ఒక హోటల్లోనే తెద్దాం, ఒక చోటే తెద్దాం. ఇక్కడ హోటల్కి మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో టిఫిన్ తేవయ్యా అంటే అందులో బొద్దింకో ఏదైనా ఉంటే లేచి అడగచ్చు, ఇదిగో బొద్దింకు ఉందని. స్విగ్గీ వాడో జొమాటో వాడో పట్టుకొస్తే బొద్దింకున్నా బొబ్బట్టున్నా ఏం అడుగుతావు నువ్వు? నాకు తెలియస్తారంటాడు వాడు. ఎవరూ బాధ్యతలు వహించని ప్రపంచంలో బతుకుతున్నామండి. ఆరోగ్యాలు ఎక్కడుంటాయి? మొట్టమొదట మనల్ని మనం జయించాలి. మన మనస్సుని మనం నిగ్రహించుకోగలగాలి. మనస్సుని నిగ్రహించుకున్నవాడు ప్రపంచాన్ని మొత్తం పరిపాలించగలడమ్మా, అనుమానం ఏం లేదు. అక్కడ మనస్సుని నిగ్రహించుకుంటే చాలు. ఏది అవసరం, ఏది కాదు, ఏది అనారోగ్యం, ఏది ఆరోగ్యం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం నీకు తెలియడం లేదా?
తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాం? అలాగే ఒక సంస్థ నడుపుతున్నాం, అది ప్రభుత్వ సంస్థ కావచ్చు, ప్రైవేటు సంస్థ కావచ్చు. ఎలా నడపాలి, ఎవరిని ఎలా చూడాలి, ఉద్యోగస్తుల్ని, అన్ని రకాల ఉద్యోగస్తులు ఉంటారు. ప్రథమ స్థాయి మేనేజర్ తర్వాత వెంటనే అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు, మొత్తానికి డైరెక్టర్ ఉంటారు, మేనేజర్లు ఉంటారు, అసిస్టెంట్ మేనేజర్లు ఉంటారు, క్లరికల్ స్టాఫ్ ఉంటారు, గుమాస్తా తరహా పనిచేసేవాళ్ళు ఉంటారు, ఇంకా కింద గంట కొట్టేవాళ్ళు ఉంటారు, మంచినీళ్ళు తెచ్చేవాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారండి. అందరూ కలిసే డిఆర్డిఎల్ నడుపుతారండి. ఎవరు ఒక్కరు నడపరమ్మా, ఒక్కరు నడపరు. డిఆర్డిఎల్ అంటే 4 అక్షరాలు, 4 రకాల ఉద్యోగస్తులు ఉంటారు. 4వ తరగతి ఉద్యోగిని కూడా మనం తగిన విధంగా గౌరవించాల్సిందే, లేదా పని చెడిపోతుంది. ఒక కారు ఎక్కాడు యజమాని అంటే దిగ్గానే ముందు డ్రైవర్కి భోజనం పెట్టించాలి, లేదా 100-150 ఇచ్చి భోజనం చేయమని చెప్పాలి. మన దాన్ని మనం వెళ్ళిపోతాం. వాడు అక్కడ పస్తు ఉంటాడు, ఇక్కడ వీడు ఎప్పుడు వస్తాడో తెలియదు, లోపలికి వెళ్ళినవాడు అలా కూర్చోవాలి. పైగా పిలవగానే రాకపోతే కోపపడతాం. వాడు ఎలా డ్రైవింగ్ చేస్తాడు? పైగా కారు ఎక్కే వరకే మనం, ఎక్కిన తర్వాత మన ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి. వాడు స్టీరింగ్ అడ్డంగా తిప్పాడంటే శ్రీమద్రమారమణ గోవిందో హరి. నేను పెద్ద సంస్థకి అధిపతిని అంటే యమధర్మరాజు అవన్నీ పట్టించుకోడు. మీ డ్రైవర్ ఎంతో నువ్వు అంతే, పైకి వచ్చేయి అంటాడు. మన ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి, ముందు వాడికి అన్నం పెట్టాలి. మనం దిగామంటే కనీసం టీ తాగడానికి 50 రూపాయలైనా ఇవ్వాలి. వాడికి జీతం వేరే, ఇది వేరే. పాపం ఆ 4వ తరగతి ఉద్యోగుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నెలకి 25,000, 30,000, 50,000 జీతం ఉన్నా సరే యజమాని 50 రూపాయలు చేతిలో పెడితే అది పరమానందంగా ఉంటుందండి. వాళ్ళకి పరమానందంగా ఉంటుంది. మా సారు ఎప్పుడు దిగినా 50 రూపాయలు చేతిలో పెడతారు అని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్తాడు. ఆవిడెంత ఆనందిస్తుందండి. దీంట్లో మనకు పోయేదేమిటి? రోజుకో 50 రూపాయలు చొప్పున దానం చేసినా 1,500 కాలేదే. మనం సంపాదించే లక్షల్లో ఇదెంత? పైగా ఇవ్వవలసిన దానం అంతా వాళ్ళకే కదా, ఉన్నవాళ్ళకి ఇస్తారేమిటండి? పట్టుకెళ్ళి ఉన్నవాడికి ఎందుకండి? దాతవ్యమితి యద్దానం దీజతే అనుపకారిణి అని భగవద్గీతలోనే చెబుతాడు. దానం ఎప్పుడు చేసినా సరే నీకు ఏమీ సంబంధం లేకపోయినా పర్వాలేదు, నీకు ఏ ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, పేదవాడికి ఇచ్చేటప్పుడు ఇచ్చాం కాబట్టి, ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం. నాకు ఎక్కువ ఉంది, అతనికి లేదు, ఇచ్చాం అంతే, ఇంకేం అక్కల్లా, వేరే అర్హతలు ఏమక్కల్లా. ఇచ్చేవాడికి ఉంటే చాలు, పుచ్చుకునేవాడికి దాని అవసరం ఉంటే చాలు ఇవ్వచ్చు, అవసరం లేని వాడికి ఇవ్వకూడదు. అదే చూసుకునే విధానం. అంటే ఆ స్థాయి వాళ్ళని అంతకంటే పై స్థాయి వాళ్ళని ఇంకా పై స్థాయిలో చూడగలిగితే సంస్థ బ్రహ్మాండంగా నడుస్తుంది. దాన్ని సంస్కృతంలో భారవి అనే కవి కిరాతార్జునీయం అనే కావ్యంలో చెబుతాడు. సంస్కృతం నేర్పిన వాళ్ళకి పూర్వం పంచకావ్యాలు అని 5 నేర్పేవారు. ఆ పంచకావ్యాలు చదివితేనే సంస్కృతంలో పండితుడు. పూర్తిగా చదవాలి. కానీ ఒక్కో కావ్యంలో, ఇప్పుడు నేను చెప్పే కావ్యంలో 19, 20 సర్గలు ఉన్నాయి. మాగుడుకి శిశుపాల వధ అంటారు, అందులో కూడా ఒక 20 సర్గలు ఉన్నాయి. అన్నీ కష్టం, అందుకని కనీసం సగం పూర్తి చేయాలి. కుమార సంభవంలో 19 సర్గలు ఉన్నాయి, సగం పూర్తి చేయాలి. అవి చదివితే తప్ప ఏమయ్యా పంచకావ్యాలు చదివావా అనేవారు. చదివితే పరీక్ష పెట్టేవారు, ఊరికి చదివితే నమ్మేవారు కాదు. అక్కడ పలానా శ్లోకానికి అర్థం చెప్పు అనేవారు. పైగా అన్ని కంఠస్థం రావాలి. అందులో భారవి కిరాతార్జునీయంలో ఈ ఒక సంస్థ నడపాలి అంటే ఏ ఉద్యోగుల్ని, ఏ స్థాయి ఉద్యోగుల్ని ఎలా చూడాలి అనేది చెబుతాడు. అది పైగా దుర్యోధనుడి పరిపాలనా విధానం, ధర్మరాజుది కూడా కాదు. దుర్యోధనుడు కూడా పరిపాలనలో గొప్పవాడే, ఇతర లక్షణాలు తేడా ఉంటే ఉండొచ్చు. పరిపాలనలో ధర్మరాజు ఎంతో, దుర్యోధనుడు అంతే. పాండవులు వనవాసానికి వెళ్ళినా ప్రజలు పాండవుల మీద ప్రేమతో దుర్యోధనుడిని ద్వేషించారు, కానీ పరిపాలన కారణంగా ద్వేషించలేదు. అంచేది ఈ దేశాన్ని ధర్మరాజు ఎలా పరిపాలించాడో దుర్యోధనుడు అలాగే పరిపాలించాడు, రాముడు ఎలా పరిపాలించాడో రావణుడు అలాగే పరిపాలించాడు. నా దేశం గొప్పదనం అటువంటిది, నా దేశం గొప్పదనం అటువంటిది. రావణుడు కానీ దుర్యోధనుడు కానీ మనకి పురాణాల్లో కనిపించే విలన్స్ ఉంటారే, వీళ్ళు స్త్రీల విషయంలో అన్యాయం చేయొచ్చు, అసూయ పడవచ్చు, యుద్ధాలు చేయొచ్చు, కానీ పరిపాలనలో దోషాలు చేయలేదండి. వాళ్ళు పరిపాలనలో దోషం ఏం లేదు. ఇంకా నిజం చెప్పాలంటే రావణాసుడి దగ్గరే కొన్ని పరిపాలనా సూత్రాలు రాముడు నేర్చుకున్నాడని కూడా అంటారు, ప్రజల్లో ప్రచారంలో ఉన్న కదా. మరి వాడు గొప్ప పరిపాలకుడు కాబట్టే కదా. కానీ అంత పరిపాలకుడు ఇటువంటి పని చేయడం ఏమిటంటే దాన్నే కర్మ అంటారు, ఎవడు చెప్పేది ఏం లేదు.
వాడి బుద్ధి అలా ఉంది, దానికి శిక్ష అనుభవించి. కానీ దుర్యోధనుడైనా ధర్మరాజు అయినా పరిపాలన ఎలా ఉండేది అంటే, సఖీనివ ప్రీతి యుజోను జీవినక, సఖీనివ ప్రీతి యుజోను జీవినక, సఖీనివ ప్రీతి యుజోను జీవినక, సమానమానాం సుహృదశ్చ బంధుభిః, సమానమానాం సుహృదశ్చ బంధుభిః, ససంతతం దర్శయతే గతస్మయక, ససంతతం దర్శయతే గతస్మయక, కృతాధిపత్యామివ సాధు బంధుతాం, కృతాధిపత్యామివ సాధు బంధుతాం. సఖీనివ ప్రీతియుజక అనుజీవినక. ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్, డ్రైవర్లు, క్లీనర్లు, వాచ్మెన్లు, గంట కొట్టేవాళ్ళు, మంచినీళ్ళు మోసేవాళ్ళు, కాఫీలు తెచ్చేవాళ్ళు, కార్యాలయాలు ఊడ్చేవాళ్ళు, వీళ్ళకి ఇంకా 4వ తరగతి ఇంకా కింది తరగతి అయినా పర్వాలా. వారిని ఎలా చూసేవాడు అంటే, దుర్యోధనుడు కానీ ధర్మరాజు కానీ ఎవరైనా సఖీనివా స్నేహితుల్లా చూసేవాడు. ఏరా అని ఎప్పుడు ఆయన నోటమ్మట రాలేదండి. ఏమయ్యా అనేవాడు. ఖచ్చితంగా ఏమయ్యా అనాలి. ఇవాళ అనకపోతే ఊరుకోరు కూడా. ఊరుకోరు కాబట్టి అనడం కాదు, ప్రేమగానే అనాలి. మన పిల్లని వాళ్ళకి ఇవ్వక్కల్లా, వాళ్ళ పిల్లని మనం చేసుకోక్కల్లా. క్లాస్ 4 ఎంప్లాయీ అయినా, ఎవరైనా, వాచ్మెన్ అయినా, క్లీనర్ అయినా, డ్రైవర్ అయినా భుజం మీద చేసి మాట్లాడలేమండి. భుజానికి ఏమైనా అంటుకుంటుందా? అడ్డమైన సన్నాసులతో చేతులు కలుపుతాం, మూతులు కలుపుతామే. మన దగ్గర పనిచేసేవాడు భుజం మీద చేయలేమండి మనం. వాడు ఎంత సంతోషిస్తారండి. మా మేనేజర్ గారు నా మీద చేసి మాట్లాడారు ఇవాళ, మరి అది వాడు గంట ఎక్కువ పనిచేస్తాడు. సంతోషం. డబ్బులు ఇచ్చిన దానికంటే ఎక్కువ గౌరవం అది. ఆ మాత్రం ప్రేమించలేమా మనుషుల్ని? దాన్ని కేడర్ అని విడదీయాలా? అది చెబుతున్నారు మన ఇతిహాసాల్లో, కిరాతార్జునీయంలో. సఖీనివ ప్రీతి యుజోను జీవినక. కర్మచారి స్టాఫ్, మామూలు పనులు చేసేటువంటి సిబ్బందిని కూడా స్నేహితుల్లా చూసేవట ధర్మరాజు, దుర్యోధనుడు ఇద్దరు కూడా. మరి స్నేహితుల్ని ఎలా చూసేవాడండి? వీళ్ళని ఎలా చూస్తే మరి వాళ్ళని ఎలా చూడాలి? అది చెబుతున్నాడు. సమానమానాన్ సుహృదశ్చ బంధుభిః. స్నేహితుల్ని బంధువుల్లో చూసేవట. మేనత్త కొడుకులాగా, మేనమావ కొడుకులాగా, తమ్ముళ్ళలాగా, తోడళ్ళులాగా, మేనళ్ళులాగా చూసేవాడు. ఇంకో స్థాయి ఎక్కువ. అప్పుడు ఇంకో అనుమానం, మరి నౌకర్లనేమో స్నేహితుల్లా చూశాడంటున్నారు, స్నేహితుల్ని బంధువుల్లా చూశాడు. మరి బంధువుల్ని ఎలా చూశాడు? వాళ్ళు ఇంకా గొప్పగా చూశాట. అలాగా ససంతతం దర్శయతే గతస్మయక, కృతాధిపత్యామివ సాధు బంధుతాం. ఆ బంధువుల్ని ఎలా చూసేవాడు అంటే, ఈ సంస్థ నేను నడపట్లేదండి, వాళ్ళే నడుపుతున్నారు అన్నంత ఇదిగా ఆదరించేవాట. అన్నంత ఇదిగా. గమనించండి, బంధువులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు, మొత్తం చెడిపోతుంది ఖచ్చితంగా. ఇదే తేడా. ఎప్పుడు లౌక్యం ఏమిటంటే అలా కనపడాలి, అలా ఉండాలని లేదు అక్కడ. రాజనీతి వేరు, నీతి వేరు. పరిపాలన అంటే రాజనీతి. ఇవాళ మనం మాట్లాడుకునేది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, రాజనీతి. వ్యక్తిగత నీతి కాదు. వ్యక్తిగత నీతిలో ఇలా ఉండాలని లేదు, అది వేరే విషయం. దానికి వేరే పారితోషికం తీసుకుని వేరే రకంగా చెబుతాను. ఒక టిక్కెట్ మీద 2 సినిమాలు ఉండవు. ఇది రాజనీతి, అడ్మినిస్ట్రేషన్. ఇలాగే ఉండాలి. ఇందులో నౌకర్లను స్నేహితుల్లా చూసేవాడు, స్నేహితుల్ని బంధువుల్లో చూసేవాడు. బంధువులకు ఏ భావన కలిగించేవాడు అంటే, అసలు మా వాడండి ఎంత గౌరవిస్తాడోనండి నేను ఎడితే, అసలు అంతే, అంతవరకే. పరిపాలన వ్యవహారాల్లో వేలెడితే, మావయ్య అత్తయ్య ఫోన్ చేసింది రమ్మంటుంది అని పంపించేవాడు, అంతే లెక్క. వెళ్ళిపోవాలి. మేనమావ ఇక్కడ ఉంటే ప్రమాదం, వీడు మొత్తం ఉద్యోగుల్ని మేనేజ్ చేస్తాడు ఇక్కడ. సంస్థకు యజమానులు ఉండే వాళ్ళకి ఎప్పుడు బంధువులకి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు, ఇస్తే పెత్తనం చేసేస్తారు ఇక్కడ. ఆయనకి ఏ పోస్టు లేదు కానీ పెత్తనం చేసేస్తాడు. అనఫీషియల్ అంటారు ఇటువంటి వాడు, అవి ఇవ్వకూడదు. కానీ వాళ్ళకి ఎలా ఉండాలంటే, మావాడు అంత పదవిలో ఉన్నా మమ్మల్ని మర్చిపోలేదు అనే భావన కలిగించాలి. అది రాజనీతి, అది రాజనీతి. అంటే బంధువులు ఇంట్లో ఏదైనా శుభకార్యం అయిందనుకోండి, ఇక్కడ ఎంత డైరెక్టర్ అయినా మేనేజర్ అయినా మనం ఖాళీ చేసుకుని వెళ్ళాలి. అక్కడ మేనత్త గారు ఉంటుంది, ఎరా నువ్వు పెద్ద సంస్థకి మేనేజర్ కదరా, వస్తావు అనుకో. అదే అత్తయ్య, నిన్ను చూడకుండా నేనే ఎలా ఉంటాను అని ఆ మేనత్తకి నమస్కారం చేశాడు అనుకోండి. ఇంత పెద్ద సంస్థకి డైరెక్టర్గా, యజమానిగా ఉండే ఆ మేనత్తకో, అమ్మమ్మకో, మామగారికో నమస్కారం చేశారనుకోండి, వాళ్ళు ఆశీర్వదిస్తారు. 10 కాలాల పాటు సుఖంగా ఉంటాడు మనిషి. అందుకని అలా అన్నాం కదా, ఆ మామగారిని తీసుకొచ్చి మేనేజ్మెంట్ సీట్లో కూర్చోబెట్టకూడదు, ముందు సీటు పాడైపోతుంది.
ఇదే లౌక్యం అంటే. ఆవిడ దండం పెట్టి ఆవిడ ఆశీర్వదిస్తుంది, అయిపోయింది. మా వాడు పెద్ద సంస్థ, 1000 కోట్ల టర్నోవర్, వాడి కింద పనిచేసేవాళ్ళే 1000 మంది ఉన్నారు. అటువంటి వాడు కూడా ఇవాళ మా మనవడు బారసాలంటే సెలవు పెట్టుకుని వచ్చేసాడు అని సంతోషిస్తుంది ఆవిడ. బంధువులను గౌరవించాలి. మనం పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధాలు ఇతర సంబంధాల కంటే అక్కడ బంధుత్వమే ముఖ్యమండి. బంధువులింటికే ఎక్కువ వెళ్ళాలి. మనం ఉద్యోగ సంబంధాలు ఉన్న చోటకి వెళ్ళిపోతాం, పిలవకపోయినా ఆయన ఏమైనా అనుకుంటారేమో, ఇదో పెద్ద ప్రహసనం. మన ఉద్యోగ బాధ్యత మనం చేస్తే చాలు, వారింటో పెళ్ళికి మనం వెళ్ళాలని ఏం లేదు అక్కడ. అది వ్యక్తిగత విషయం, వెళ్ళాలని లేదు. మన కళ్ళు ఉంటే పెడతాం లేదు తెలియదు. కానీ మన మేనత్త, మన మేనమామ, మన తోడలుడు, మన పినతండ్రి, మన పెత్తండ్రి వాళ్ళ ఇంటో పెళ్ళిళ్ళకి వెళ్ళాలండి మనం ఖచ్చితంగా. లేకపోతే ఏమనుకుంటారో, మర్చిపోయాడు అందరినీ. చిన్నప్పుడు ఇక్కడ కూర్చుని చదువుకున్నాడు, స్కూల్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు మా ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడు పెద్ద మేనేజర్ అయ్యాడు, మర్చిపోయాడు. అది శాపం అయిపోతుంది. ఖచ్చితంగా ఆ మాత్రం ఆ పెళ్ళికో ఉపనయనానికో దేనికో వాళ్ళ ఇంటో పేరెంటానికో వెళ్ళి, అత్తయ్య బాగున్నావా, చూద్దామని వచ్చాను, నిన్ను చూద్దామని వచ్చాను పెద్దదానివి అంటే ఎంత సంతోషిస్తుంది ఆవిడ. ఆ బంధుప్రీతిని కాపాడుకోవాలి, కానీ నెత్తిమెక్కించుకోవాల్సిన పని లేదు. అది చూసే విధానం. ఇంకొక మాట, మేనేజింగ్ సరిగ్గా చెయ్యాలి అంటే మన దగ్గర నుంచి పాకిస్తాన్లో ఉండే రాయబారు ఉంటాడే, ఇండియన్ అంబాసిడర్, పాకిస్తాన్లో ఉండేవాడు, మన దగ్గర ఉండేవాడు కాదు. ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఇక్కడ పనిచేసి యజమానికి అన్ని తెలివితేటలు ఉండాలి. ఏ సంస్థను నడిపినా దయచేసి నేను చెబుతున్నది ఏది వ్యక్తిగతంగా ఎవరు తీసుకోవద్దు, కేవలం మేనేజింగ్ ప్రిన్సిపల్స్ అంతే. పాకిస్తాన్లో మన రాయబారు ఉంటాడు, ఎలా ఉండాలి? వాళ్ళకి నమ్మకం కలిగేలా ఉండాలి. అలాగని ప్రయోజనం మనం చూసుకోవాలి. మన దేశ ప్రయోజనం ముఖ్యం. మనకి జీతం ఇస్తున్నది ఇండియా, పాకిస్తాన్ కాదు. పైగా పాకిస్తాన్ ఎలాంటి దేశమో మనకు అందరికీ తెలుసు. మన జుట్టు పీకేస్తాను ఎప్పుడు దానికి అదే పని. మనం జాగ్రత్తగా ఉండాలి. అజిత్ దోవాల్ మహానుభావుడు, అజిత్ దోవాల్ భారతరత్న బిరుదం ఇచ్చిన మహానుభావుడికి సరిపోతండి. అజిత్ దోవాల్. మేము ఇంట్లో రోజు పొద్దున్న సాయంత్రం ఆ మాట మాట్లాడుకుంటాం, మా శ్రీమతి నేను. అజిత్ దోవాల్ అని చెప్పి అన్నం తింటాను నేను. అంత మహానుభావుడు, అంత దేశభక్తుడు. పాకిస్తాన్లో 3 సంవత్సరాలు భిక్షాటన చేసుకున్నాడు. భిక్షాటన వాళ్ళ వేషంలో ఉండి, ఎందుకు రహస్యాలు గమనించడానికి. మన దేశానికి వ్యతిరేకంగా ఏ కుట్రలు జరుగుతున్నాయో గమనించడానికి వాళ్ళ దేశంలో ఉండి 3 సంవత్సరాలు భిక్షాటన చేశాడు. ఎవ్వరికి తెలియదు. ఆయన పంపిన వ్యక్తికి కూడా తెలియదు. నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు, భిక్షాటన చేస్తున్నానని చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, పెదవి దాటితే పృథివీ దాటినట్టే. మన పెదవి నుంచి బయటకు వచ్చిందంటే భూమండలం అంతా వెళ్ళిపోతుంది ఆ వార్త. అందులో ఇవాళ సోషల్ మీడియా ఉన్నాక మరీ ప్రమాదం. అది వెళ్ళకూడదు అంటే అంతే, ఓన్లీ 1 రికార్డింగ్ అంతే లెక్క, రెండోది ఉండకూడదు ఎక్కే ఏదైనా సరే. దాని జాగ్రత్త అనుకుంటుంది. కానీ మరి విషయం వెళ్ళాలి, అందరూ వినాలి. వినే ఏర్పాటు వేరు, రికార్డింగ్ వేరు. అలాగే ఇది విదేశాలు. అజిత్ దోవాల్ చేసుకుంటే ఏం జరిగింది తెలిసే విచిత్రం. అందులో కూడా వాళ్ళలో కూడా మన దేశాన్ని ప్రేమించేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక దేశంలో ఉన్నాక అందరూ మనకి శత్రువులే ఉంటారా? పైగా ప్రభుత్వాలు రాజకీయ నాయకుల్లో ఉంటే శత్రుత్వం ఉండొచ్చు. ఎప్పుడూ దేశంలో సామాన్య ప్రజల్లో ఏ శత్రుత్వాలు ఉండవండి. ముస్లింలైనా, క్రైస్తవులైనా, నాస్తికులైనా, హిందువులైనా అందరూ సమస్త ప్రజా సంక్షేమాన్నే కోరతారు, సందేహమేం లేదు. సామాన్య ప్రజల్లో దోషాలు ఉండవు. అక్కడ ఇతను భిక్షాటన చేస్తుంటే ఒకతను గమనించాట, బాబు ఇలారా, ఇండియా వాడివా, జాగ్రత్త, చంపేస్తారు అన్నట్టు కనిపెట్టేశాడు. అదేమిటంటే, ఈ చెవికి పోగుంది, చెవి పోగు ఇక్కడ ఎవరికీ ఉండదు, తీసే అన్నట్టు. అతనికి ఉపనయనం చేసేటప్పుడు ఎప్పుడో చెవి పోగులు పెట్టారు. ఈ భిక్షాటనలో కూడా చెవి పోగులు ఉన్నాయి. ఈ చెవి పోగులు ఎవడన్నా చూశాడంటే వీడు హిందూ, వేసాయి అని వేసేస్తారు. చెవి పోగులు తీసి చంపేస్తారు అని చెప్పాడు. అప్పుడు గమనించుకుని మహానుభావుడు ఆయన పాదాలకి నమస్కారం చేసి, నా ప్రాణాలు కాపాడవయ్యా బాబు, ఎక్కడనే చెప్పే ఉద్దేశం ఉంటే నీకెందుకు చెబుతానో, వాళ్ళకి చెప్పేవాడు ముందు అన్నాడు. ఆయన కూడా మన దేశానికి భక్తుడే. శత్రువులు సైతం ప్రేమించేంత గొప్ప దేశం నా దేశం, భారతదేశం. శత్రుభూమిలో ఉన్న ప్రజలు పైకి చెప్పరు, కానీ నాయకులు కూడా ప్రేమించే దేశం నా దేశం. పైకి చెప్పరు వాళ్ళ రాజకీయాల కోసం, కానీ ప్రేమిస్తారు. ఎందుకంటే ఇండియా ఎవరికి ఎప్పుడూ అపకారం చెయ్యలేదు.
ఆ చేసుకున్న అపకారం ఏదైనా ఉంటే మనకు మనమే చేసుకున్నాం, ఎవరికీ చేయలేదు మనం. ఆ గౌరవం ఎప్పుడూ ఉంది. అది అలాంటప్పుడు ఎలా ఉండాలి ఒక మేనేజర్ అంటే, ఒక రాయబారంటే? తన భావంబు నిరుంగనీక వరుల ఆంతర్యంబును కాంచియున్. తెలుగులో మాలతీ మాధవం అనే నాటకం ఉంది, దానికి మూలం సంస్కృతం, కానీ తెలుగులో నాటకం రూపంలో అనువాదం చేశారు మహానుభావులు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు. ఆయన చెబుతాడు ఈ పద్యం అందులో. ఒక యజమాని అంటే ఎలా ఉండాలి ఉద్యోగుల దగ్గర, ఒక రాయబారంటే ఎలా ఉండాలి. తన భావంబు నిరుంగనీక వరుల ఆంతర్యంబునుగాంచియున్. వరుల ఆంతర్యంబునుగాంచియున్ కననట్లందర కన్మొరంగి తను లోకం వెల్లనమ్మంగా. కననట్లందర కన్మొరంగి తను లోకం వెల్లనమ్మంగా. ఏమిని మాటాడక తా తటస్థుడయి నేర్మింజూపి. ఏమిని మాటాడక తా తటస్థుడయి నేర్మింజూపి. చేయంగబూనిన కార్యంబును నిర్వహించునెటులేనిన్ బుద్ధిమంతుండుగిన్. చేయంగబూనిన కార్యంబును నిర్వహించును ఎటులేనిన్ బుద్ధిమంతుండుగిన్. బుద్ధిమంతుడైనటువంటి యజమాని మేనేజింగ్ నిర్వహణ ఎలా ఉంటుంది అంటే, తన పని తనకి ముఖ్యం, ఆ పని అవ్వాలి. రాగద్వేషాలు ముఖ్యం కాదు. వీరే చెయ్యాలి, వారు చెయ్యకూడదు, ఈ పని జరగాలి, కానీ నాకు పేరు రావాలి. ఇందువల్లనే సంస్థలన్నీ దెబ్బతింటున్నాయి. నీకు పేరు ఎందుకయ్యా, పని లేక పని జరగాలి. కానీ అగ్నిక్షిపణి మనం వాడుకుంటామా? కలాం గారు ఏమన్నా వచ్చి వాడతాడా? సిగరెట్ అంటించుకోవడానికి క్షిపణి వాడతాడా? ఆయనకి అలవాటు ఉందా? వాడుకునేదంతా మనమే కదండి. మరి ఆయన కనిపెట్టి వెళ్ళిపోయాడుగా, ఆయన ఏం ఆశించలేదే. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ప్రతిదానికి ఉద్యోగస్తులతో ఒక ఇబ్బంది ఏమిటి అంటే, ఎంత చేసినా గుర్తింపు లేదు. ఏమిటమ్మా గుర్తింపు? గుర్తింపు అంటే మెళ్ళ ఓ కార్డు వేయాలా, నిన్ను గుర్తించామని? చేసే పనిలో ఆనందం పొందాలి, కానీ గుర్తింపులో ఆనందం పొందడం ఏమిటి? ఈ గుర్తింపు, రికగ్నిషన్ అనేది ఏ గ్రేట్ డిసీజ్, ఒక పెద్ద వ్యాధి. అది పోగొట్టుకోవాలి. ఎవరు గుర్తించాల్సిన అవసరం ఏం లేదండి. ఎవడు గుర్తిస్తున్నాడని సూర్యుడు ఖచ్చితంగా 12 గంటల్లో తన కాంతిని ప్రసరింపజేస్తున్నాడు. ఎవడు గుర్తిస్తున్నాడని చంద్రుడు పున్నమి వెన్నెలలు ప్రసరింపజేస్తున్నాడు. ఎవడు గుర్తిస్తున్నాడని చెట్లన్నీ పువ్వులు పూస్తున్నాయి. ఎవడు గుర్తిస్తున్నాడని నదులు ప్రవహిస్తున్నాయి. మనం ఎందుకండి గుర్తింపు గుర్తింపు అని చచ్చిపోతూ ఉంటాం ఇక్కడ. ఆ గుర్తింపు ఒక వ్యాధి, దాన్ని మానుకోవాలి, లేకపోతే ఉద్యోగాలు చేయలేవు. నీ పనిలో నువ్వు ఆనందం పొందాలి. ఎవడు గుర్తించాల్సిన పని, గుర్తించడం వాడి పని, నీ పని కాదు. పని చేయడమే నీ పని. అర్జునుడు కురుక్షేత్రంలో బాణం వేసాడు. బావా చూడు ఎలా వేస్తాను అని వెయ్యలేదు. ఇలా వేస్తానని చూస్తే ఈలోపు కర్ణుడు బాణం వేస్తాడు, వీడు పోతాడు. వాడు వేసేసాడు అంతే. అదే కర్ణుడు ఏం చేశాడు? 17వ రోజు యుద్ధంలో చూడు శయ్య, ఇందాక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, చూడు బాణం వేస్తున్నా నాగాస్త్రం వేస్తున్నా, ఈ దెబ్బతో అర్జునుడు అవుట్ అని వేశాడు. ఆశ్చర్యం, నాగాస్త్రం అర్జునుడు తలకి తగలాల్సింది కిరీటానికి తగిలింది. అర్జునుడు సేఫ్, నాగాస్త్రం గోవింద. ఎందుకని? అస్త్రం వేసే ముందు కర్ణుడు ఉపన్యాసం ఇచ్చాడు. గుర్తింపు. అర్జునుడు ఏ అస్త్రం వేసేటప్పుడు ఏం మాట్లాడాల, వేసి పారేశాడు అంతే. పని చెయ్యాలి. నీకు అరుపులు దేనికి? అంచేతనే చెబుతున్నారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు మాలతీ మాధవ నాటకంలో. మేనేజర్ అంటే ఎలా ఉంటారంటే, ఏ సంస్థ ఇంట్లో మేనేజింగ్ కూడా ఇంతేనండి. తన భావంబు నిరుంగనీక. ఒక్కొక్క విషయం భార్యాభర్త మాట్లాడుకుంటుంటే పిల్లలకు అర్థం కాకూడదు. ఆ విషయం అర్థమైతే ప్రమాదం. అందుకే భార్యాభర్త మాట్లాడుకుంటే తెల్లారకట్ట 4 గంటలకు లేచి మొహం కడుక్కొని కాఫీ తాగేసి కూర్చుని మాట్లాడుకోవాలి. పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోవాలి, పిల్లలు లేవనప్పుడు మాట్లాడుకోవాలి. పిల్లల గురించి మాట్లాడుకుంటే, వేరే విషయాలు కాదు, పిల్లల గురించి మాట్లాడుకుంటే. అందుకని మేమన్నీ ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం అలవాటు అని 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉండే అమ్మాయిలు అబ్బాయిలను ఎదురుగా కూర్చోబెట్టి పడితే కొంపలు అంటుకుపోతాయి. వాళ్ళకి తెలియకూడని విషయాలు తెలుస్తాయి. ఇప్పటికే చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కారణంగా అడ్డమైన విషయాలు తెలుస్తున్నాయి. ఇక మనమే చెప్పాక ఇంకా తెలియవా? అసలు వాళ్ళ ముందు మాట్లాడకూడదు. వాళ్ళ చదువు, వాళ్ళ పెళ్ళి వాళ్ళ ముందు మాట్లాడకూడదు. ఏకాంతంగా పిలిచి కావాలి. వాళ్ళు చదువులో బలహీనంగా ఉన్నారు, వాళ్ళ ముందు మాట్లాడదు. మీరిద్దరూ మాట్లాడుకోండి. తర్వాత పిలిచి ఏం చెప్పాలో చెప్పే. ఒక మాటమే చెప్పాలి. ఒకరు చదవమని ఒకరు ఆపేయమని చెప్పకూడదు. ఒకరు సంబంధం చేసుకోమని ఒకరు వద్దని చెప్పకూడదు. ముందు వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి రావాలి.
సంసారం బాగుండడం ముఖ్యం కదా, పిల్లకి పెళ్ళి అవ్వడం ముఖ్యం కదా, నీ అభిప్రాయం నా అభిప్రాయం ముఖ్యం కదా, ఇక్కడ మంచి సంబంధం అవ్వడం ముఖ్యం అంతే. ఇష్టం కాకుండా ధర్మం అనే దృష్టిలో పెట్టుకుంటే అన్ని పరిష్కారం అవుతాయి. మనం ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తాం. మా అన్నయ్య కొడుకు నచ్చలేదు కానీ మీ 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 అక్క కొడుకు నచ్చాడా అని ఆడదండి అనుకోండి, మరి మండిపోతుంది, ఆ కాపురం తగలబడుతుంది. అది మీ అన్నయ్య కొడుకు అయితే వాళ్ళ అక్క కొడుకు అయితే ఏమో మంచి భర్త అయితే చాలు కదా. ఎవరు మంచి మనిషి అని ఆలోచిస్తే మీ అన్నయ్య మా అక్క ఇద్దరు ఉండరు, మనిషే ఉంటాడు అక్కడ. మనం ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తాం. కుటుంబంలోనైనా సంస్థలోనైనా ఆ పని చెయ్యాలి, పేరు రావాలి, కానీ తనకిష్టమైన వాడు చెయ్యాలి. ఆ పని వాడు చేయకపోవచ్చు. పని ఎప్పుడు సమర్థుడైన వాడికి అప్పగించాలి, మనకిష్టమైన వాడికి కాదు. మనకిష్టమైన వాడు సమర్థుడు కాకపోవచ్చు, సమర్థుడు మనకంత ఇష్టం లేకపోవచ్చు, కానీ సంస్థ బాగుండడం మనకి ముఖ్యం. అందుకని మన మనస్సులో మాట బయటికి తెలియనియకూడదు. డైరెక్టర్ స్థానంలో ఉన్నవాళ్ళు, మేనేజర్ స్థానంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు మనస్సులో విషయం బయటికి తెలియనియకూడదు. మాటల ద్వారా అంతా తెలియకూడదు, సగమే తెలియాలి. అంత నైపుణ్యంతో కమ్యూనికేషన్ స్కిల్, సంభాషణ నైపుణ్యం అంతా ఉపయోగించి మాట్లాడాలి. అది ఎలా ఉంటుందో తెలియాలంటే సుందరకాండ చదవాలి. హనుమంతుడు రావణాసుడి దగ్గర మాట్లాడిన మాటలు, సీతాదేవి దగ్గర మాట్లాడిన మాటలు, సుగ్రీవుడి దగ్గర రాముడు మాట్లాడిన మాటలు, ఇవన్నీ చూస్తే మన ఆంతర్యం బయటివాడికి తెలియకుండా వాడి ఆంతర్యం గ్రహించడం ఎలాగో తెలుస్తుంది. అది మన పురాణాల గొప్పతనం. ఒరుల ఆంతర్యంబుతా కాంతియున్ కననట్లందర కన్మొరంగి. మనకే ఎప్పుడూ యజమాని స్థానంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు, రాయాలి. డూ ఇట్, డోంట్ డూ ఇట్ అని చిన్న మొక్క రాయాలి, సంతకం పెట్టాలంటే. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఇది నీ మీద నమ్మకంతో, ఎందుకంటే దీని మీద మొత్తం మన సంస్థ అంతా ఆధారపడి ఉందోయా, మరి నువ్వు ఎలా చేస్తావో ఏంటో. ఇవన్నీ ఒక పావు గంట ఉపన్యాసం ఇచ్చావనుకోండి, వాడికి వస్తే గర్వం వస్తుంది, లేదా ఒత్తిడి పెరిగిపోతుంది, పని పాడు చేసేస్తాడు. అదేం వద్దు, మీరు ఎలా చేయాలో దాని మీద రాసి ఉంది కదా, డూ ఇట్ అంతే. ముఖ్యమంత్రి ఉండేవాడు ఒక ఆయన, పేరు అనవసరంగానే విషయం చెబుతా. ఏ ఫైల్ ఆయన దగ్గరకు వచ్చినా సరే నాట్ అని రాసేవాడు ముందు, ఎందుకంటే ముట్టలేదో పైసలు ముట్ల, నాట్ ఎన్ఓట్. తర్వాత పైసలు ముట్టాక దానికి ఈ చేర్చేవాడు, నోట్ అనేవాడు. అయిపోయింది అంతే లేక. అది తెలివి, అది తెలివి. చాలా మోగిపోయింది ఆయన పేరు ఆ రోజుల్లో. ముందు నాట్, తర్వాత నోట్, ఎందుకని ముట్టింది. ఇలాగే పెంచి పోషించారు వ్యవస్థను. ఇవాళ మరి ఆయన దగ్గర 100 కోట్లు దొరికే, ఈయన దగ్గర 200 కోట్లు. మంత్రులు ముఖ్యమంత్రులు అలా ఏడిచిన దేశంలో మామూలు వాళ్ళు ఎందుకు ఉండరండి? ఇంకా నయం, 1,00,000 కోట్లు మింగేసిన వాళ్ళకంటే 100 కోట్లు మింగిన వాళ్ళు నయం. ఒక ఉద్యోగం ఎంత మింగుతాడు? 100 కోట్లు మింగుతాడు, 1,00,000 కోట్లు మింగలేడు. 1,00,000 కోట్లు మింగేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. చిన్న టెక్నిక్, నాట్ నోట్. ఇంగ్లీష్ భాష తెలుగులో మాత్రం లేదేటి ఇక్కడ. ఇలాగ చేసి ఒక మాటలు. అందుకే యజమాని ఎప్పుడు మాట్లాడకూడదు ఎక్కువ. లోపలికి పిలిచి ఎవరో ఒక ఉద్యోగిని పిలిచి, ఈవెన్ ది అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కువసేపు మాట్లాడారనుకోండి, ఈయన బాగా అందరి గురించి రోజు చెవిలో జోరీగల మొత్తం వేసేస్తున్నాడండి. ఈ పాపం ఈ అసిస్టెంట్ మీద అనుమానం పెరుగుతుంది. అస్తమానం అక్కడే కూర్చుంటున్నాడండి, ఏం చెబుతున్నాడు. ఏమి చెప్పకపోయినా సరే వాళ్ళిద్దరూ కూర్చొని భగవద్గీత పారాయణ చేసుకోవచ్చు, నీకు తెలియదు ఆ విషయం. నువ్వు బయట ఏదో అనుకుంటావు. ఇక్కడ అసలు అంతసేపు ఎందుకు ఉండాలి అక్కడ? అంతసేపు ఎందుకు అట్టి పెట్టాలి? పని అయిపోయింది, పంపించు కదా. ఎవరితోనూ పరిపాలనా స్థానంలో ఉన్నవాడు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు. అలాగని ఎవరిని దూరంగా పెట్టకూడదు. పిలిచేవాడిని పిలవాలి. 2-3 నిమిషాల్లో ఒకరిని, కనీసం 20 నిమిషాల్లో ఒకరిని పంపించాలి. ఆయనే తీసుకుంటాడు స్వయంగా నిర్ణయం అనే భావన కలిగించాలి. లేకపోతే సంస్థ నడవదు, రాజ్యం అసలే నడవదు. ఒరుల ఆంతర్యంబుదా గాంతుయన్ కననట్ల అందర కన్మొరంగి. ఇతరుల ఉద్దేశాన్ని తాను కనిపెట్టి కూడా చూడనట్టే ఉండాలి. వాళ్ళకి కనిపించకూడదు, చూస్తున్నాడు అని కనిపెట్టాలి, కానీ కనిపెట్టేట్టు వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ ఏమంటే గురువుగారు మీరు కనిపెట్టేసారు, నాకేం తెలియదే అని ఆయన్నే అడగాలి. లేదా మనం కనిపెట్టేది తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. ఏమిని మాట్లాడక ఇలా ఉండాలంటే అసలు ముందు మాట్లాడకూడదు. తటస్థుడై పని జరగడం ప్రధానం తప్పితే నాకింకేమీ ప్రధానం కాదు. ఇది వారు చేయడం, వీరు చేయకపోవడం, వీరికి పేరు రావడం, నాకు పేరు రావడం ఏదీ ముఖ్యం కాదు. తటస్థుడై, తటస్థంగానే ఉండాలి, గట్టు మీద ఉన్నట్టే. నేర్మింజూపి, నేర్పు చూపించాలి. మేనేజ్మెంట్ స్థానంలో ఉన్న వాళ్ళకి 3 లక్షణాలు ఉండాలి. కూర్మి,
ఓర్మి నేర్మి మూడు తెలుగు మాటలే. కూర్మి, ఓర్మి, నేర్మి. ముందు సంస్థ మీద పనిచేసే ఉద్యోగుల మీద కూర్మి ఉండాలి. కూర్మి అంటే ప్రేమ, అందరి మీద సమానమైన ప్రేమ. అందుకే అన్నం తిన్నావా అని అడగాలి, కాఫీ తాగావా అని అడగాలి, బాగున్నావా అని అడగాలి, మీ పిల్ల పెళ్ళి అన్నావు ఏం చేస్తున్నావు అని అడగాలి. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అడగాలి. మీ అమ్మాయి పెళ్ళి అన్నావు కదా ఏం చేస్తున్నావు అని అడిగితే మా పెద్ద ఆయన వేళ మా అమ్మాయి పెళ్లి గురించి అడిగారు, అయ్యగారికి ఎంత దయ్యో అనుకుంటాడు. ఆ మాత్రం చేయలేము. కూర్మి. రెండోది నేర్మి, నేర్పు ఉండాలి, నైపుణ్యం ఉండాలి, స్కిల్ ఉండాలి. మాట్లాడడంలో కానీ, తాను పని చేయడంలో కానీ, చేయించడంలో కానీ. ఏం చెప్తే పని చేస్తారో అది చెప్పేస్తే అయిపోయాయి. అది నేర్మి. మూడోది ఓర్మి కూడా ఉండాలి. ఓర్మి అంటే సహనం. ఆ పని అయ్యే సమయానికే అవుతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా సాయంత్రానికి అయిపోవాలంటే కష్టం. అప్పుడు చెడిపోతుంది పని. దానికి పట్టే సమయం పడుతుంది. అది 10 రోజులు పడుతుందయ్యా, కానీ నీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది, ఒక వారం రోజుల్లో పూర్తి చేయగలవా అంటే చేస్తాడు, పర్వాలేదు. 10 రోజులు దాన్ని వారం రోజుల్లో చేయొచ్చు, కానీ 10 రోజుల్లో దాన్ని సాయంత్రానికి ఇమ్మంటే ఎవడో ఇవ్వలేడు. ఇక్కడ ఎంత సామర్థ్యం ఉన్నా ఇవ్వలేడు. అందుకని ఇస్తూనే 10 రోజులు పడుతుంది, నాకైతే అంతే అనుకో, కానీ నువ్వు బాగా అనుభవం ఉన్నవాడివి, ఒక వారం రోజుల్లో చేసేవేయా, మనకు కాస్త మంచి పేరు వస్తుంది, అవసరం ఇది, తప్పదు అంటే యజమాని గారు నాకు చెప్పాడని చేస్తాడు ఆయన ఖచ్చితంగా. ఆ రకంగా నేర్మి, ఓర్మి, కూర్మి ఇవన్నీ చూపిస్తూ నేర్మి చూపి నేర్మించూపి ఏమిని మాటాడగత తటస్థుడయి నేర్మించూపి చేయంగబూనిన కార్యంబును నిర్వహించులెటు నేనిన్ బుద్ధిమంతుండొగిన్. ఎలాగైనా సరే బుద్ధిమంతుడైనటువంటి మేనేజర్ తన పని కావడం లక్ష్యంగా పెట్టుకుని అందరితోనూ